పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. ఎగువ నుంచి వరద పెరగడంతో 4 గేట్లు ఎత్తి నీళ్లను విడుదల చేశారు అధికారులు. 1300 క్యూసెక్కుల నీళ్లను దిగువకు విడుదల చేశారు అధికారులు. మూసీ దిగువ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హిమాయత్ సాగర్ ప్రాజెక్టుకు 4 గేట్లు విడుదల చేశారు. సుమారు 1300 క్యూసెక్కుల నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతంలో ఈ హిమాయత్ సాగర్ ప్రాజెక్టుని ఈసా నది మీద నిర్మాణం చేపట్టారు. దీంతో పైనుంచి వరద పెరిగింది. నిన్న మొన్న కురిసిన వర్షాలతోటి ప్రాజెక్టు నిండుకుండలా నిండుకోవడంతో గేట్లు విడుదల చేశారు. 4 గేట్లు విడుదల చేశారు. నిన్న ఒక గేటు విడుదల చేశారు. ఒక గేటు ఎత్తడంతో ఒక అడుగు మాత్రమే ఎత్తారు. ఒక అడుగు ఎత్తితేనే 1300 క్యూసెక్కుల నీళ్లు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 17 గేట్లు ఉన్నాయి. మొత్తం ఇక్కడి నుంచి అక్కడ వరకు 17 గేట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టుకు చాలా చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది ఈ ప్రాజెక్టుకు. ఈ ప్రాజెక్టుని, హిమాయత్ సాగర్ ప్రాజెక్టుని నిర్మించడానికి కూడా ఒక రీజన్ ఉందని చెప్పుకోవచ్చు. 1908లో ఈ మూసీ నదికి వరదలు వచ్చిన సమయంలో చాలా వేల మంది చనిపోయారు. వాళ్ళందరూ మళ్ళీ అలాంటి వరదలు రాకుండా ఉండేందుకు పరిష్కార మార్గాల్ని అప్పుడు నిజాం రాజు అయినట్టుగా 6వ నిజాం రాజు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో సమావేశమై అందులో భాగంగా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్నట్టుగా వరదలను తగ్గించడానికి పరిష్కారం ఏంటి అంటూ అప్పటికే మైసూరు రాజ్యంలో ఉన్నటువంటి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రముఖ ఇంజనీర్ ఆయన దేశంలోనే, ఆయనను తీసుకొచ్చేసి డిజైన్ చేయాలి, మూసీ నది మీద డిజైన్ చేయాలి, మూసీ నదికి వరదలను తగ్గించడానికి డిజైన్ చేసేందుకు నిర్మాణం చేయడానికి ప్రణాళికలు ఏంటి, ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆయనకు సలహాలు ఆయనని అడగడంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్య మూసీ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి 2 నదులు, ఇప్పుడు మనం ఈసా నది దగ్గర ఉన్నాం, ఈసా నదికి కావచ్చు, దాంతోపాటు మూసీ నదికి కావచ్చు, ఈ రెండింటిపై 2 రిజర్వాయర్లు నిర్మిస్తే వచ్చిన వరద తగ్గుతుంది. ఆ తర్వాత ఇప్పుడు గేట్ ఏర్పాటు చేశారుగా, ఆ గేట్లని ఆ సమయానుకూలంగా విడుదల చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఎండాకాలంలో హైదరాబాదుకు తాగునీటి కోసం కూడా అవసరం పడుతుందన్న ఆలోచనతో ఈ 2 జంట రిజర్వాయర్లను, జంట జలాశయాలని నిర్మాణానికి సలహాలు ఇచ్చారు అప్పుడున్న మెహబూబ్ అలీ ఖాన్. అయితే మీర్ మెహబూబ్ అలీ ఖాన్ 1908లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని సమావేశం తర్వాత ఆయన 1911లో చనిపోయాడు. 1911లో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్యానికి వచ్చారు. ఆయన రాజైన తర్వాత 1919 సమయంలో పక్కనున్నట్టుగా గండిపేట రిజర్వాయర్ని నిర్మాణం చేపట్టారు. అది త్వరితగతిన పూర్తయిపోయింది. సుమారు 3 టీఎంసీల ఆ సామర్థ్యంతో గండిపేట చెరువుని దానికి ఆయన పేరుతో, అప్పుడున్న నిజాం రాజు పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతో ఉస్మాన్ సాగర్ అని దానికి పేరు పెట్టారు. ఇప్పుడు ఇది హిమాయత్ సాగర్ ఈసా నది మీద ఉంది. ఇది కెపాసిటీ వచ్చేసి 2.9 టీఎంసీల నీరు ఉంటుంది అన్నట్టు. ఈ విధంగా ఈసా నది మీద హిమాయత్ సాగర్, మూసీ నది మీద మూసా నది మీద ఉస్మాన్ సాగర్ నిర్మాణం చేపట్టారు, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్. ఈ విధంగా ఈ జంట రిజర్వాయర్లతోటి సుమారు 6 టీఎంసీలు నిర్మాణం, 6 టీఎంసీల స్టోరేజ్ ఉంటుంది. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నారు. అటు జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా అధికారులు కావచ్చు, పోలీసు కావచ్చు, ఈ ప్రాజెక్టు అధికారులు కావచ్చు, అందరూ కూడా ఎప్పటికప్పుడు దీని మీద పరిశీలన చేసేసి రివ్యూ చేసేసి విడుదల చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది హిమాయత్ సాగర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కేవపర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హిమాయత్ సాగర్, రంగారెడ్డి జిల్లా.